హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవైతే బొచ్చు చేపలండి. బొచ్చు చేపలతో అయితే నేను పులుసు ప్రిపేర్ చేశాను. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తారు. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఈ బొచ్చు చేపలండి 1/2 కేజీ పైనే ఉంటాయన్నమాట. ఇవేంటంటే ఉప్పు పసుపు వేసుకొని వాటికి జిగురు అనేది ఉంటుంది కదండి, అది పోయే వరకు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే ప్లేట్లోకి తీసుకొని 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా వేసుకొని కలిపి పెట్టుకుంటే మనం పులుసులో వేసుకోవడానికి ఈజీగా ఉండి ముక్కకు అనేది కారం అనేది బాగా పడుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవి బొచ్చు చేపలండి, చెరువు చేపలు అనమాట. ఇవి తినడం వలన చాలా మంచిదండి, చాలా హెల్తీ అనమాట. ఈ ఫిష్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే పక్కన పెట్టుకొని ఒక ఆనియన్ సైజ్ కన్నా కొద్దిగా ఎక్కువే అండి. చింతపండు అయితే చిక్కగా తీయాలన్నమాట. అందుకని ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి. ఇంకా చేపల పులుసులోకి అయితే మసాలా కోసం ప్రిపేర్ చేద్దాము. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ 1.5 ఇలా ఉల్లిపాయలు అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇవి కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీ అనేది కూడా పక్కన పెట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకోవాలండి మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు. మనకేంటంటే ఈవెన్గా చేపలన్నీ అందులో సర్దుకునేలా ఉండాలన్నమాట గిన్నె. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక మనం ఆనియన్ ధనియాలు జీలకర్ర పేస్ట్ చేసాం కదా, వెల్లుల్లి, ఆ పేస్ట్ అయితే వేసి కొద్దిగా ఆయిల్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవడంలోనే మన పులుసు అనేది టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ అయితే టొమాటో ప్యూరీ చేసుకున్నాం కూడా, అది కూడా వేసుకొని ఆయిల్ వచ్చేలా అయితే చక్కగా రెడ్డిష్గా అయితే ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఏమాత్రం పచ్చివాసన లేకుండా అయితే చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిందా. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే ఈ విధంగా పరిచేయాలండి. గిన్నె మొత్తం ఈ విధంగా పరిచేసుకోవాలన్నమాట ముక్కలన్నీను. ఇవి 1/2 కేజీ పైనే ఉంటాయండి, కేజీకి తక్కువ, అర కేజీకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా పరిచేసుకొని మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మొత్తం పిండేసుకోవాలండి, చిక్కగా పిండుకోవాలి. నెక్స్ట్ చేపలు ఇలా వేయగానే గరిటె పెట్టడం వల్ల ఏమాత్రం ప్రాబ్లం ఉండదండి. కొంచెం ఉడికాక అయితే మాత్రం గరిటెతో కాకుండా మనం క్లాత్తో అయితే ప్యాన్ అనేది తిప్పుకోవాలన్నమాట. చూడండి, నేను పులుసు అయితే వేసుకున్నాను కదా, నాకు ఇలా చిక్కగా అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇలా వదిలేసాను. నెక్స్ట్ మీకు కొంచెం పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ ధనియాలు ఉల్లిపాయలు పేస్ట్ వేయడం వల్ల పులుసు అనేది డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. ఇన్నాళ్ళు అయితే నేను నార్మల్గా ఉల్లిపాయలు టమాటాలు వేసి పులుసు అయితే చేసేదాన్ని. ఈ విధంగా అయితే మాత్రం పులుసు చాలా టేస్ట్గా వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ పులుసులో పచ్చిమిర్చి చీల్చకుండా జస్ట్ ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసి మనం చేపల పులుసుతో పాటు ఉడికించుకుంటే ఆ మిర్చి తినడానికైతే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేపల పులుసు అనేది ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకి బొచ్చ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా అయితే ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం పేస్ట్ అన్నీ వేయడం వలన పులుసు అనేది అయితే నిజంగా చాలా టేస్ట్ ఉందన్నమాట. నేను కొత్తగా అయితే ఇలా ట్రై చేశానండి. మీకు కూడా నచ్చితే కనుక ఈ రెసిపీని తప్పకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, చక్కగా ఆయిల్ తేలేలా పులుసు ఎంత చక్కగా మరిగిందో. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. మీకు వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.